Hello everyone, welcome back to our channel and we are back with a travel vlog. So ఈ రమదాన్ హాలిడేస్కి మేము అల్వులా అనే ప్లేస్కి వెళ్ళాలని ట్రిప్ ప్లాన్ చేసాము. అండ్ బిఫోర్ స్టార్టింగ్ మేము కిడ్స్ కోసమని బెడ్ అంతా కార్లో అరేంజ్ చేసాము, సో దట్ వాళ్ళు మంచిగా రెస్ట్ తీసుకొని స్లీప్ మంచిగా నిద్రపోతారనేసి. ఫస్ట్ ఇక్కడ నుంచి రియాద్కి వెళ్తాము. రియాద్కి వెళ్ళి అక్కడ ఒక 2 days స్పెండ్ చేసి, అక్కడ సునీల్ అన్న పండు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో అన్న వాళ్ళని కలిసేసి అక్కడ నుంచి మేము అల్వులాకి వెళ్తాము. అండ్ ఇది బొలివర్డ్ వరల్డ్ ఇన్ రియాద్. సో ఈ బొలివర్డ్ వరల్డ్ ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ కూడా విజిట్ చేసాము, బట్ ఫర్ కిడ్స్ కోసం అనేసి మేము డాల్ఫిన్ షో లాస్ట్ ఇయర్ మిస్ అయ్యామని ఈ ఇయర్ డాల్ఫిన్ షో చూద్దామని మేము వెళ్తున్నాము. ఈ బొలివర్డ్ వరల్డ్ ఏంటంటే ఇక్కడ అన్ని కంట్రీస్, ఆల్మోస్ట్ 22 కంట్రీస్, ఇది సౌదీ కల్చర్. సో 22 కంట్రీస్ ఆల్మోస్ట్ ఉంటాయి. ఆ కంట్రీస్కి సంబంధించిన ఫుడ్, ఆ కంట్రీస్ సంబంధించిన కల్చర్ అన్నీ బొలివర్డ్ వరల్డ్లో వాళ్ళు చేసుంటారు, ఒక్కొక్క కంట్రీకి సంబంధించింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనుకోండి, ఒక పర్టికులర్ ప్లేస్లో వాళ్ళు ఇండియాకి సంబంధించిన తాజ్మహల్ సెటప్ వేసి ఉంటారు. అండ్ ఇండియాకి సంబంధించిన ఫుడ్ లైక్ మన సైడ్ చాట్స్, చాయ్ ఇలాంటివన్నీ ఫేమస్ కదా. సో అవి వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు స్టాల్స్ లాగా పెట్టుకొని. అండ్ ఇండియాలో అంటే మన సైడ్ దొరికే డ్రెస్సెస్ అవన్నీ షాప్స్ లాగా పెట్టుకొని అవి సేల్ చేస్తూ ఉంటారు. అండ్ రాజస్థాన్ వాళ్ళు కొంతమంది రాజస్థానీ స్టైల్ డాన్సెస్ అవి వేస్తుంటారు. అండ్ వాట్ ఎవర్ మనం ఇండియాలో మనకు ఉండేవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉండేలాగా వాళ్ళు మ్యాక్సిమం పెట్టుంటారనమాట. అండ్ ఇది టర్కీకి వస్తాం ఇప్పుడు. అలా ఒక్కొక్క కంట్రీ చూసుకుంటూ వెళ్ళడమే బొలివర్డ్ వరల్డ్ అంటే. సో టర్కీలో ఏంటంటే ఈ డిఫరెంట్ స్టైల్ ఐస్ క్రీమ్ డిఫరెంట్ స్టైల్లో ఇస్తారు కదా, అదొకటి స్టాల్స్ లాగా పెట్టేసి వాళ్ళు అలాగా సర్వ్ చేస్తూ ఉంటారు. సో ఎవరికి కావాలంటే వాళ్ళు వెళ్ళి కొనుక్కోవడమే, ఏది ఫ్రీ ఉండదు. లోపలంతా ఫుడ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ సేల్ ఓన్లీ. అండ్ సో మనకి ఏంటంటే లుక్ అండ్ ఫీల్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఆ పర్టికులర్ కంట్రీకి వెళ్ళినప్పుడు మనకి ఎలా ఉంటుందో అలా వీళ్ళకి చూపించాలి అనే ఉద్దేశంతో అన్ని కంట్రీస్ సెటప్ చేశారు. ఈజిప్ట్ ఉంటుంది, మొరక్కో ఉంటుంది, సౌత్ ఆఫ్రికా ఉంటుంది, టర్కీ, స్పెయిన్, ఇటలీ, గ్రీస్, ఇలా ఆల్మోస్ట్ 22 కంట్రీస్ వాళ్ళు సెటప్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఆల్సో మేము వెళ్ళాము. లాస్ట్ ఇయర్ ఈజిప్ట్ పిరమిడ్స్ మేబీ వీడియోస్ మేము అప్లోడ్ కూడా చేసాము. అండ్ సో ఇక్కడ ఇవన్నీ హ్యాండ్ పెయింటింగ్స్ అనమాట. అక్కడ లైవ్లీ వాళ్ళు పెయింట్ చేస్తూ ఉన్నారు. అవి కూడా వాళ్ళు సేల్కి పెట్టున్నారు ఒక స్టాల్ లాగా పెట్టుకొని. సో షీస్ పెయింటింగ్ అనమాట. అంటే చాలా లైవ్లీగా ఉంటాయి అవి చూడడానికి. అండ్ దిస్ ఇస్ బొలివర్డ్ డాల్ఫినోరియం. సో ఇక్కడ ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాలి వీటికి ఆన్లైన్లోనే. సో మేము యాక్చువల్గా పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం, పిల్లల కోసమే మేము డాల్ఫిన్ షోకి వచ్చాము. సో లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాము, అందుకని ఈ ఇయర్ దీనికోసం వచ్చాము. ఇక్కడ బిఫోర్ డాల్ఫిన్స్ ఇక్కడ సీ లయన్స్ స్టీలింగ్ ద షో అనమాట. అసలు ఎంత ఫుల్లీ ట్రైన్ చేశారంటే, గన్ షూట్ చేస్తే అవి కింద పడిపోతే అలా అంత వాటికి మీట్, ఫిషెస్ అవి ఫుడ్ పెడతా ఉంటారు. అవి వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉంటాయి. మేము ఇది ఫస్ట్ టైం ఈ డాల్ఫిన్ షో చూద్దాము. మేముండే ప్లేస్లో కూడా వెళ్ళాము, బట్ డాల్ఫిన్స్ మేము చూడలేదు, కానీ సీ లయన్స్ అవి చూసాము. సో ఎంజాయ్ ద డాల్ఫిన్ షో ఫర్ సమ్ టైమ్.
ఇక్కడ ఆడియన్స్‌లో ఒక పాపని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇలాగ డాల్ఫిన్ రైడ్ అన్నమాట అది. సో కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్‌గా మేము వెళ్ళింది కూడా కిడ్స్ కోసమే. సో ఆఫ్టర్ ద డాల్ఫిన్ షో లాస్ట్ టైం మిస్ అయ్యాం. అందుకే ఇంకా సునీల్ అన్న మా కోసం ఎలా అయినా చూపించాలి వీళ్ళకి, నోమి వాళ్ళకి ఈ డాల్ఫిన్ షో చూపిద్దామని అది పనిగా బుక్ చేశారు. సో ఎంత వెల్ ట్రైన్డ్ ఉంటాయంటే డాల్ఫిన్స్, వాళ్ళ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తే అది చేస్తాయి. సో దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది షో. అండ్ సో ఇక్కడ వీళ్ళు రైడ్ వెళ్తామంటే ఆ రైడ్ కోసం హైట్ చెక్ చేస్తున్నారు. All are eligible, but okay, just for time pass they are doing it. So one person can attend with the kids అనేసి వీళ్ళ ముగ్గురితో పండు వెళ్ళింది రైడ్కి. సో కిడ్స్కి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక్కడ. రైడ్స్ కానివ్వండి, ఇలాంటి డాల్ఫిన్ షో, కోకో మిలన్ షో ఉంటుంది, ఏఐ ఇది కూడా ఉంటుంది ఇక్కడ, ఏఐకి రిలేటెడ్ సంథింగ్. అండ్ ఇక్కడ ఈ సౌదీలో ఏంటంటే ఎస్పెషల్లీ కిడ్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ దే షో సో మచ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ కిడ్స్. అండ్ ఇది మేము యాక్చువల్లీ పిజ్జా అంటే నైట్ డిన్నర్ కోసం అనేసి మేము ఇటు ఇటలీ సైడ్ వచ్చాము. ఇక్కడ వీళ్ళు ప్రిన్సెస్ ఇట్లా వీళ్ళు రెడీ అయ్యేసి తిరుగుతూ ఉంటారనమాట. సో ఫోటో కోసం వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మనం ఆగితే వాళ్ళు మనతో ఫోటోకి పోజ్ ఇస్తారనమాట. సో వీళ్ళు సడన్గా నోమి వీళ్ళు పిల్లలు చూసి ఎగ్జైట్ అయ్యారు వాళ్ళని చూసి. సో వాళ్ళు పిలవగానే వీళ్ళు వెళ్ళి హగ్ ఇవ్వడం, సో మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. అండ్ ఇక్కడ వ్యాంపైర్ హోటల్ అనేసి ఒకటి ఉంటుంది. సో ఈ వ్యాంపైర్ హోటల్స్లో వీళ్ళు వ్యాంపైర్స్ లాగా ఇది జాంబీస్ లాగా తిరుగుతూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళని చూసి భయపడ్డారు, తర్వాత వీళ్ళు మంచిగా ఫొటోస్ అవి దిగారు. బాలీవుడ్ వరల్డ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుందని చెప్తాను. సో ఇంతటితో రియాద్ ట్రిప్ ఓవర్. We started our journey from Riyadh to Al-Bula as per the plan. So before leaving from Riyadh, send-offs are really చాలా కష్టంగా ఉంటాయి అన్నమాట. అన్న వాళ్ళు మా ప్లేస్కి వచ్చినా, మేము అన్న వాళ్ళ ఇంటికి వచ్చినా చాలా కష్టంగా ఉంటుంది, ఎస్పెషల్లీ కిడ్స్. ఓకేనా శామ్? ఓకేనా? ఎంజాయ్? బెడ్ బాగుందా? బాయ్ బాయ్ చెప్పండి. పద్దుగాడి బాయ్ చెప్పండి. పక్కరా, మీ బెడ్ బాగుందా? మీ బెడ్ ఇదంతా అయ్యాక శ్యామ్ని ఒక రౌండ్ అలా తీసుకెళ్ళి తర్వాత తీసుకొచ్చి డ్రాప్ చేసిన తర్వాత we started our journey. Hello. Hi. Where are you heading? We are going to Al-Bula. Hip hip hooray! Hi Nomi. Honey is sleeping. Let's see tomorrow. నోమి సిటీ దాటేంత వరకు ఏడ్చింది. శ్యామ్ కూడా చాలాసేపు ఏడ్చి ఇంకా నోమి కావాలని, శ్యామ్ కావాలని ఒకరికొకరు ఏడ్చుకొని పడుకున్నారు. సో మేము స్టార్ట్ అయ్యాము సిటీ అవుట్స్కట్స్లో. ఇక్కడ సౌదీలో ఫుల్ అసలు లైట్స్ ఎలా ఉంటాయంటే కలర్ఫుల్, ఇంకా చాలా చాలా బాగుంటాయి. ఎక్కడ చూసినా లైట్స్. సిటీ నాట్ ఓన్లీ విత్ ఇన్ ద సిటీ అవుట్స్కట్స్, ఓవరాల్ జర్నీ అంతా చాలా వరకు లైటింగ్స్, చాలా డెకార్, ఇట్లా హార్సెస్ అవి ఇవి అన్నీ పెట్టుంటారు. ఈ జర్నీ ఇస్ రియల్లీ సో బ్యూటిఫుల్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. దిస్ జర్నీ ఇస్ ఆల్ అబౌట్ బ్యూటిఫుల్ లైట్స్, ల్యాండ్స్కేప్స్ అండ్ డ్రైవ్ త్రూ డెజర్ట్ and countless camels
and mountains and so on. It's adventurous journey. And especially ఇక్కడ శాండ్ స్టోన్స్ మేము వినడమే కానీ శాండ్ స్టోన్స్ ఇక్కడికి వచ్చాక ఎక్స్పీరియన్స్ అయ్యాము. బేసిక్గా మేము లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని నేను మాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కదా అనేసి ఈ అలువులా ట్రిప్ ప్లాన్ చేసాము. అలువులా కూడా మేము ఎప్పటి నుంచో యూట్యూబ్లో చాలామంది వీడియోస్ అవి చూసాము. సో ఓకే, ఈ ప్లేస్కి ఒకసారి హిస్టారికల్ ప్లేస్ కాబట్టి మాకు విజిట్ చేయాలని ఉండింది. మేము ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ మాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము సునీల్ అన్న వాళ్ళతో కలిసే వెళ్తున్నాము. ఫస్ట్ టైం వాళ్ళు లేకుండా మేము వెళ్తున్నాము. ఇక్కడ మార్నింగ్ 6 to 10 ఆల్మోస్ట్ 4 hours మంచి స్లీప్ చేసాం అందరం కార్లోనే. అండ్ దెన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ బ్యాక్. Good morning. Day 2 on the way. Kani? Nami, on the way to Alula Jabra. Alula. మేము ఇంత దూరం ఎందుకు మేము ప్లాన్ చేసామంటే సౌదీ అరేబియాలో సేఫ్టీ ఈజ్ అట్మోస్ట్ ప్రయారిటీ. ఎవ్రీ 20 or 30 kilometers ఒక పోలీస్ వ్యాన్ ఆర్ జీప్ అలాగా ఉంటారు. సో భయం ఏమి ఉండదు ఇక్కడ. యాక్చువల్గా డే టైం అయినా నైట్ టైం అయినా ఎనీ టైం భయం ఏమి ఉండదు. ఎనీ టైం వీ కెన్ పీస్ఫుల్లీ ట్రావెల్ టు ఎనీ ప్లేస్ ఇన్ సౌదీ అరేబియా. అండ్ పోలీస్ వాళ్ళు ఎందుకు ఉంటారంటే అక్కడేమన్నా క్రైమ్ అలా ఏమైనా జరుగుతుందని అసలు కాదు. ఇన్ కేస్ ఇలా జర్నీ చేసే వాళ్ళు ట్రావెల్ చేసే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవసరం అవుతుందేమో అని వాళ్ళు అక్కడ ఉంటారు. సో ఇక్కడైతే చాలా సేఫెస్ట్ కంట్రీ మాకు తెలుసుకుంటారు. సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ అలాగా అలులా వరకు 1035 kilometers ఫ్రమ్ రియాద్. దూరం మేము ఫస్ట్ టైం సౌదీలో ట్రావెల్ చేయడం. 3 days వ్యూస్ ఉంటాయన్నమాట. క్యామెల్స్ క్రాసింగ్ ఉంటుంది. క్యామెల్స్ అక్కడక్కడ క్రాస్ చేస్తూ ఉంటాయి రోడ్స్. మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ డెజర్ట్, ఇంకా ప్యూర్ ఎడారి టైప్ ఉంటుంది. కొంచెం మధ్యలో కొంచెం ప్లేస్ అయితే. అండ్ శాండ్ స్టోన్స్ ఇవన్నీ. లిసన్ టు ద శాండ్ స్టోన్ సౌండ్స్. మేము ఫస్ట్ టైం ఫోర్స్గా ఆ శాండ్ కార్కి హిట్ అయ్యి ఆ సౌండ్స్ అలా గట్టిగా వస్తున్నాయి. ఇక్కడ చాలా ఈ దారిలో చాలా టౌన్స్ అండ్ నాకు అనిపించాయి. జస్ట్ ఫర్ రిఫ్రెష్మెంట్ సైడ్ అలాగా మొత్తం ఎటు చూసినా ఎడారే, ఏమి కనపడవు కొన్ని ప్లేసెస్లో అయితే. రోడ్స్ అయితే చాలా బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసి మౌంటైన్స్ లాగా స్టార్ట్ అవుతాయి. సో ఎలా ఉంటుందంటే మార్జాన్ ఎర్త్ లాగా ఉంటుంది. యాక్చువల్గా అలులాని కూడా మార్జాన్ ఎర్త్ అనే పిలుస్తారు బికాస్ ఆఫ్ ద వ్యూస్ అండ్ ఆల్. రెడ్ శాండ్ డెజర్ట్ కూడా కొన్ని చాలా రెడ్ శాండ్ అగైన్ శాండ్ స్టాప్. సో మెనీ శాండ్ స్టాప్స్.
ఒక్కో దగ్గర వ్యూస్ కనబడవు ఈ శాండ్ స్టోన్స్ వల్ల. అండ్ సో వి రీచ్డ్ అల్వులా ఫైనల్లీ. ఎక్సైట్మెంట్. అండ్ కిడ్స్ అయితే మంచిగా నిద్రపోయారు కాబట్టి వాళ్ళు ఏం టయర్డ్ ఫీల్ అవ్వలేదు. ఫుల్ మా హస్బెండ్ ఇంకా మహి మొత్తం డ్రైవింగ్. సో ఇది హ్యాబిటాస్ అనమాట మేము తీసుకున్న రిసార్ట్. మేము 1 day స్టే చేసాం ఈ రిసార్ట్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ రిసార్ట్స్ అల్వులా. అంటే ఇది కొండల్లోనే ఉంటుంది అనమాట. ఈ లోపల కొండ లోపల రిసార్ట్ ఉంటుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని 1 day మేము స్టే చేసాం. యాక్చువల్గా 1 day అంతా మేము రిసార్ట్లోనే స్పెండ్ చేసాము. అంత బాగుంటుంది. This is the way to our resort. We reached Alvula and we reached our resort finally and safely. So before checking in, ఈ వ్యూస్ చూసి కొంచెం మైండ్ బ్లాక్ అయ్యి మంచిగా ఫొటోస్ అవి దిగాము. సో దిస్ ఈజ్ అవర్ జర్నీ ఫ్రమ్ కోబర్ టు అల్వులా, 1500 kilometers. We reached successfully and safely. Wait for the next vlog.